ప్రభావతికైతే రోహిణి గురించి ఇంక నిజం తెలిసిన తర్వాత ఇలాంటి పిల్లనా నేను ఇంతవరకు నా కోడలు అని చెప్పిన మురిసిపోయింది అని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ రోహిణి గురించి చెప్పాను అంటే నన్నే చులకంగా మాట్లాడతారు. ముఖ్యంగా బాలు అయితే ఇంకా మీనా అయితే హడావిడిగా పూలన్నీ సర్దుకుంటూ అత్తయ్య నేను డెకరేషన్కి వెళ్తున్నాను అని అనగానే ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడే ప్రభావతి అయితే సైలెంట్గా ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇలా ఉంది, అత్తయ్య కాఫీ ఏమన్నా ఇవ్వాలా అంటే ఏం లేదు నీ పాటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పని నేను అంటేటప్పటికి ఇంకా సరే ఏదో తను మూడ్ ఆఫ్లో ఉందిలే అని చెప్పని వెళ్తుంది. ఎంతైనా మీనా చాలా గ్రేటు. పూలమ్ముకునేదైనా ఈరోజు తన పార్టీలకి డెకరేషన్ చేసేంత స్థాయికి వచ్చింది అంటే తను నిజంగా మంచి అమ్మాయే కదా, బాలుకు తగ్గ భార్యే ఉంది మీనా అన్నట్టుగా తన్ని మొదటిసారి పొగుడుతూ ఉంటుంది. ఇంకా అలా ఏంది రోహిణి అయితే ఇంటికి వచ్చేసరికి ఏంటత్తయ్య అలా ఉన్నావు అంటే ఇంకా నేనే తన గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అని చెప్పనని అంటే రేపు నా కొడుకు విషయంలో అసలుకి తన్ని పట్టించుకొని కూడా పట్టించుకోదు, అందుకే నాకు ఏ నిజం తెలియనట్టుగానే ఉండాలి అని. ఏం లేదు మీనా చాలా మంచిది కదంటే మీ నోట్లో నుంచి మీనా మంచిది అని చెప్పన్న మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా ఆ పూల మీద ఎంత వస్తుందిలే అత్తయ్య అని చెప్పంటే అవును పూల మీద ఎంత వస్తుందిలే, వచ్చిన వాటిని గొప్ప స్థాయికి చేరేది అవే కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మీనా విషయంలో ఆంటీ ఏదో మంచి నిర్ణయంగానే ఉన్నట్టుంది అంటే నా గురించి ఏమన్నా తెలిసిందా అని చెప్పని అంటుంది. ఇంక ఎవ్వరూ లేరు అనుకొని ఇంక రోహిణి రూమ్ దగ్గరికి అయితే తలుపు తడుతుంది. ఇంక ఏంటత్తయ్య లోపలికి రండి డోర్ వేయలేదు అంటే ఇంక రోహిణి చంప పట్టుకొని అటు ఇటు వాయించేస్తుంది. నీకు పెళ్ళికి ముందు ఒక బిడ్డ ఉంటే నువ్వు అది చెప్పకుండా నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు, రేపు ఈ విషయం తెలిసింది అంటే వాడి పరిస్థితి ఏంటో ఆలోచించావా అంటే అయ్యో అత్తయ్య మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటే ఏంటి తప్పు, వాడిని అమ్మని పిలవడం తప్ప, లేదు అంటే మీ అమ్మ నీతో మాట్లాడడం నేను మొత్తం వినేశాను అని చెప్పి అనగానే ఇప్పుడు కానీ నేను ఏదో ఒక కథ కానీ చెప్పలేదు అంటే నిజంగా నా కొడుకే అనుకొని ఇంకా నన్ను ఇంట్లో నుంచి పంపించడానికైనా వెనకాడదు ఈవిడ అన్నట్టుగా ఇంకో కొత్త ప్లాన్ చేస్తుంది.